రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ చేస్తే తప్పు, అదే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేస్తే ఒప్పు. యోగి ఆదిత్యనాథ్ మీకు గుర్తుండే ఉంటుంది, కావడి యాత్ర జరుగుతున్నప్పుడు శ్రావణ మాసంలో కావడి యాత్ర పేరిట శివభక్తులు కోట్లాది సంఖ్యలో వెళ్ళి హరిద్వార్లో ఉన్నటువంటి గంగ నుంచి నీరు తీసుకుని తమ ఊరిలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసేందుకు యాత్ర చేస్తారు. ఈ యాత్ర చేసే సమయంలో సరైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారం ఇవ్వటము, భక్తుల ధార్మిక విశ్వాసాలకు అనుగుణమైనటువంటి భోజనం ఇవ్వడం, దీనిని దృష్టిలో పెట్టుకుని అల్లర్లను నివారించేందుకు, దాదాగిరి గూండాగిరిని నివారించేందుకు దుకాణదారుల పేర్లను ఫోటోలను పెట్టాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము, ఉత్తరాఖండ్లోని ధామి బీజేపీ ప్రభుత్వం కూడాను ఆదేశాలు జారీ చేశాయి. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దీని మీద రకరకాల సెక్యులర్ బ్రిగేడ్ ఆవేశంతో కామెంట్లు చేసింది, రకరకాలుగా విమర్శించింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో, మండీలో, వీటన్నిటిలో కూడాను ఇవే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దుకాణదారులు తమ ఆధార్ కార్డుని డిస్ప్లే చేయాలి, దుకాణదారులు తమ లైసెన్స్ని డిస్ప్లే చేయాలి, తమ పేర్లను డిస్ప్లే చేయాలి అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము ఆదేశం జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అంటే యోగి ప్రభుత్వమో ధామి ప్రభుత్వమో చేస్తే అది మతతత్వం, కానీ అదే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సుఖ్వీందర్ సుఖ్ ప్రభుత్వం చేస్తే అది సెక్యులర్ అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి, రకరకాల ప్లేస్ నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, రకరకాల వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు వచ్చి దొంగ పేర్లతోటి, దొంగ ఆధార్ కార్డులతోటి దుకాణాలు పెట్టుకుని స్థానిక మహిళల్ని అవమానించటము, బలాత్కరించటము, లవ్ జిహాద్కి పాల్పడము, ఇటువంటి అనేక సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మండీలో, షిమ్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలకు స్పందించి హిమాచల్ ప్రభుత్వము, ముఖ్యంగా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి విక్రమాదిత్య సింగ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీనిని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వము ఖండించలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించడానికి ప్రధాన కారణం విక్రమాదిత్య సింగ్. ఆయన వీరభద్ర సింగ్ కుమారుడు. బీజేపీ కన్నా కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేసినటువంటి రీజన్ అంతా కూడా సిమ్లా రీజన్. అక్కడ 16 సీట్లలో 13 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ 13 సీట్లు వీరభద్ర సింగ్ ద్వారా గెలుచుకున్నారు, వీరభద్ర సింగ్ కుమారుడైనటువంటి విక్రమాదిత్య ద్వారా. ఇప్పుడు విక్రమాదిత్య యోగి బాట పట్టడంతో విక్రమాదిత్యను విమర్శించలేరు, సెక్యులరిజం పాఠాలు చెప్పలేరు, ఎందుకంటే చెప్పితే ప్రభుత్వం పడిపోతుంది. అందుకని విక్రమాదిత్యను కాంగ్రెస్ అధినాయకత్వం మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీకి చర్చల కోసం పిలిచారు. ఏది ఏమైనప్పటికీ కూడాను యోగి ధామి ప్రభుత్వాలు చేసిన బాటలోనే విక్రమాదిత్య సింగ్ కూడా వెళ్ళడం అనేది అభినందనీయమే. ఎందుకంటే అనుమానాస్పద వ్యక్తులు రావడం, స్థానికుల అమ్మాయిలను అవమానించటము, వ్యాపారంలో గుండాగిరి, దౌర్జన్యాలు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఇటువంటి పనులు చేయటము, అనుమానాస్పద వ్యక్తుల ద్వారా శాంతి భద్రతలు క్షీణించటము, వీటిపైన ప్రభుత్వము తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ వాడైనప్పటికీ విక్రమాదిత్య సింగ్ చాలా దృఢంగా వ్యవహరించినందుకు అతన్ని అభినందించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు ఏ సెక్యులరిజం పాఠాలు చెప్తుంది? దీన్ని మానేయమని చెబుతుంది. చెబితే ఆయన పాటిస్తారా? ఆయనకు కోపం వచ్చేలా చేసి ప్రభుత్వాన్ని కోల్పోతారా? కాంగ్రెస్ పరిస్థితి మొత్తానికి సెక్యులరిజమా సర్కారా అన్నటువంటి ద్వైధీభావంలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వము చడీ చప్పుడు కాకుండా యోగి చేసినదే రైటు,
ఎందుకంటే యోగి చేసిన పని మా విక్రమాదిత్య సింగ్ కూడా చేస్తున్నాడు అని చెప్పి సర్దుకుపోయినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.